ఆంధ్రప్రదేశ్లో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టిందా? ఇందుకోసం రాహుల్ గాంధీని రంగంలోకి దించారా? వైసీపీ నేతలు క్యాడర్ను గుంపగుత్తగా కాంగ్రెస్లో చేర్చుకోబోతున్నారా? ఢిల్లీ పర్యటనలో వై షర్మిలకు రాహుల్ ఏం చెప్పారు? లెట్స్ వాచ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై 10 ఏళ్లు పూర్తయింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోయింది. ఆ తర్వాత వరుసగా జరిగిన ఎన్నికల్లో మొదట టీడీపీ, అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చాయి. దీంతో అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన నేతలంతా రెండు పార్టీల్లోకి చేరిపోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న వైఎస్ షర్మిల పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అక్కడే కాంగ్రెస్ అగ్రనేత షర్మిలకు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ అధికారం కోల్పోయింది. దాంతో ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, కీలక నేతలు పక్కచూపులు చూస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి గతంలో కాంగ్రెస్కు చెందిన చాలామంది నేతలు వైసీపీలో చేరారు. అయితే వారంతా టీడీపీ, జనసేనలోకి వెళ్లాలనుకున్నారు. కానీ సాధ్యపడడం లేదు. కూటమి పార్టీలు వారిని చేర్చుకునే అవకాశం కనిపించడం లేదు. ఇదే ఛాన్సుగా రాష్ట్రంలో పార్టీని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ హైకమాండ్ వేగంగా పావులు కదుపుతోంది. ఇదే ఇప్పుడు వైసీపీ నేతలను తెగ ఆకర్షిస్తోందట. అటు కాంగ్రెస్ కూడా జాతీయ స్థాయిలో పుంజుకోవడంతో భవిష్యత్ కోసం జాతీయ పార్టీలోకి వెళ్లాలని వైసీపీ నేతలు భావిస్తున్నారట. ఈ కీలక సమయంలో వైసీపీ బిగ్ షాట్స్ను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో వైసీపీలో పార్టీ మారే నేతల జాబితాను రాహుల్ గాంధీకి అందజేశారట. దీంతో రాహుల్ గాంధీ స్వయంగా వైసీపీ మంత్రులకు ఫోన్ చేసి కాంగ్రెస్లో చేరాలని ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతోంది. మీ భవిష్యత్తుకు నాదీ భరోసా, తొందరలోనే మిమ్మల్ని కేసీ వేణుగోపాల్ కలుస్తారు, అనంతరం ఢిల్లీకి వచ్చి నన్ను కలవండి అంటూ వారిని పార్టీలోకి రాహుల్ గాంధీ ఆహ్వానించినట్టు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు వివరించేందుకు తనను ఎప్పుడైనా కలవచ్చని వారికి భరోసా ఇచ్చారట. అయితే స్వయంగా రాహుల్ గాంధీ ఫోన్ చేయడం, భవిష్యత్తుకు భరోసా ఇవ్వడంతో పలువురు వైసీపీ సీనియర్ నేతలు కాంగ్రెస్లో చేరే విషయంపై ఆలోచనలో పడ్డారని సమాచారం. పైగా కూటమి సర్కార్ నుంచి ఎదురయ్యే ఇబ్బందులను తట్టుకొని నిలబడాలంటే జాతీయ స్థాయిలో అండదండలు ఉండాలని భావిస్తున్నారట. అందుకే కాంగ్రెస్లో చేరడంపై నేతలు చర్చిస్తున్నారని టాక్. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. ఈ సమయంలో ఆ పార్టీలో కొనసాగుతూ ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకని కొందరు నేతలు ఆలోచన చేస్తున్నారట. ఎలాగూ కాంగ్రెస్ అగ్రనేత హామీ ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారట. చూడాలి మరి ఫ్యాన్ పార్టీ నుంచి హస్తం పార్టీలో చేరే నేతలు ఎంతమందో.